గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటి వరకు సినీ తారలు, రాజకీయ నాయకులు సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేసిన బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి ఇద్దరు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఒక మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయటమే చట్టవిరుద్ధం. అటువంటిది రాజ్యాంగాన్ని, చట్టాలను పరిరక్షించే న్యాయమూర్తుల ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందో తేలాల్సి ఉంది. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకొస్తోంది. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ సైతం ట్యాపింగ్ అయినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించిన ఘటన మరువక ముందే తెలంగాణకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల ఫోన్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసింది. ఎస్బీఐ మాజీ ఓఎస్టీ ప్రభాకర్ నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదికలో ఇద్దరు న్యాయమూర్తులు ప్రొఫైళ్లు బయటపడ్డాయి. ఈ నివేదిక ప్రస్తుతం హైదరాబాద్ పోలీసుల చేతికి చిక్కింది. వారి వ్యక్తిగత కెరీర్కు సంబంధించిన వివరాలు ఈ ప్రొఫైళ్లలో ఉన్నాయి. అంతేకాదు, న్యాయమూర్తుల వాయిస్ రికార్డు అయ్యిందని దర్యాప్తు అధికారులు తేల్చారు. ఏకంగా న్యాయమూర్తులనే బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతో వారి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు సమాచారం. నిందితుల వాంగ్మూలాల్లో ఇద్దరు న్యాయమూర్తుల ప్రస్తావన వచ్చింది. పోలీసులకు చిక్కిన నివేదికలో వందలాది మంది ప్రొఫైళ్లున్నాయి.